అమెరికాలోని అక్రమ వలసదారుల మీద డొనాల్డ్ ట్రంప్ కొరడా చూపిస్తూ ఉన్నారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారులను తరిమి కొడతాం. అక్కడ అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తామంటూ ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అసలు అమెరికాలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఆ ప్రభావం భారతీయుల మీద అలాగే భారతదేశం మీద ఎటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఇంటర్నేషనల్ అడ్వకేట్ కావేటి శ్రీనివాసరావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే సార్. నమస్కారం సార్ ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మొత్తానికి అమెరికా అధ్యక్షునిగా మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ఎన్నికయ్యారు. ఆయన పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత అమెరికాలో ఉన్నటువంటి అక్రమ వలసదారుల మీద ఆయన కొరడా చూపిస్తా అని, అలాగే వాళ్ళందరినీ కూడా అమెరికా నుంచి పంపించేందుకు అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీని కూడా నేను తెర మీదకి తీసుకొస్తాను, ఆర్మీని రంగంలోకి దింపుతాను అంటూ నిన్న డొనాల్డ్ ట్రంప్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యంలో ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత అమెరికాలో పరిస్థితులు ఎలా ఉండే అవకాశం ఉంది, అలాగే ఆ ప్రభావం భారతీయుల మీద భారతదేశం మీద ఏమాత్రం ఉండే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వారు వచ్చిన తర్వాత ఫస్ట్ డేనే హీ సెడ్ హీ విల్ సైన్ అన్ ఆర్డర్, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఏమిటంటే ఈ ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతంగా మన బైడెన్ గారి గవర్నమెంట్లో వాళ్ళు బార్డర్ తీసేస్తే లక్షల వేల మంది వచ్చారు. అంటే అందులో చాలామంది ఇండియన్స్ కూడా ఉన్నారు, వేరే కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ కెనడా నుంచి వస్తున్నారు. స్టూడెంట్స్ కూడా వచ్చారు, కొంతమంది కెనేడియన్ స్టూడెంట్స్ కూడా వచ్చారు అమెరికా. సో ఏమంటున్నారంటే వీరి పాలసీ అంటే అంతకుముందు తను ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా చాలా దేశాలలో, ముస్లిం దేశాలలో కౌన్సిలేట్ క్లోజ్ చేసేసారు ఆయన. అంటే మేము రానివ్వమని. రెండోది ఏంటంటే మెక్సికో వాళ్ళు కొంత డబ్బు ఖర్చు పెట్టాలి, మేము ఖర్చు పెట్టి వాల్ కడతానని చెప్పన్నారు. సో ఆయన ఏమంటారంటే లీగల్గా రండి, ఇల్లీగల్గా రావద్దు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇక్కడ బార్డర్ కంట్రీస్లో, ఈ సౌత్ అమెరికన్ కంట్రీస్లో చూసుకుంటే చాలా కంట్రీస్ కోవిడ్ తర్వాత కోలుకోలేదు వాళ్ళు. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే వెనిజువేలా, లేకపోతే మెక్సికో, ఇంకా బ్రెజిల్, అక్కడ ఉన్న చాలా కంట్రీలు వాళ్ళు ఏంటంటే కోవిడ్ తర్వాత కోలుకోలేదండి. కోలుకోకపోతే వాళ్ళందరూ ఏమవుతుందంటే అక్కడ పరిస్థితి, వాళ్ళకు ఉద్యోగాలు లేవు, పరిస్థితి మెడికల్ ఫెసిలిటీస్ లేవు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంతకుముందు వచ్చేవాళ్ళు బార్డర్ అక్కడి నుంచి క్రాస్ చేసి వచ్చేవాళ్ళు, ఈయనున్నప్పుడు స్ట్రిక్ట్ చేశారు. అయితే ఈ తను ట్రంప్ గారు ఉన్నప్పుడు కూడా వచ్చారు, కుటుంబాలతో వచ్చారు పిల్లల్ని తీసుకొని. అయితే ఆయన ఏం చేశాడంటే చిన్నపిల్లల్ని సపరేట్ చేసేసారు, ఆడవాళ్ళని సపరేట్ చేసి ఈ మగవాళ్ళందరినీ జైల్లో పెట్టారు. సో అప్పుడు ఏమన్నారంటే అందరూ ఈ ఫ్యామిలీస్ని సపరేట్ చేస్తున్నాను, పిల్లల్ని సపరేట్ చేస్తున్నాడు అని కొంత వ్యతిరేకత వచ్చింది. సో అది వన్ ఆఫ్ ద రీజన్ యాక్చువల్గా తను ఓడిపోవడానికి కారణం. కానీ ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు, ఇప్పుడు మన ప్రజెంట్ బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఉన్న కమలా గారు నెక్స్ట్ మంత్ వరకు, జనవరి వరకు వీళ్ళే. సో వీళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారు, ఆ నినాదంతో వాళ్ళు వచ్చి మొత్తం గేట్స్ అన్ని, బార్డర్స్ అన్ని తీసేశారు. తీసేస్తే లక్షల వేల మంది కంట్రీలోకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళని ఏం చేశారు, వీళ్ళను తీసుకొచ్చి హోటళ్ళలో పెట్టడం, కాలిఫోర్నియాలో, న్యూయార్క్లో చాలా స్టేట్స్లలో పెట్టారు. హోటళ్ళలో పెట్టి వాళ్ళకు భోజనాలు ఇచ్చి, వాళ్ళకి ఏంటంటే మీరు అసైలం ఫైల్ చేసుకోవచ్చు, పొలిటికల్ అసైలం చేసుకుంటే మీకు మేము అన్ని ఇచ్చేస్తాం కాగితాలని వీళ్ళు చేశారు. రెండోది, లాస్ట్ టైం ఏదైతే చిన్నపిల్లల్ని, తల్లిదండ్రులని అందరినీ సపరేట్ చేశారో మళ్ళీ వాళ్ళందరినీ కూడా రమ్మని చెప్పేశారు కంట్రీలో. సో వాళ్ళు కూడా వచ్చేసారు. సో ఏమైందంటే కంట్రీలో ఇల్లీగల్ మైగ్రేషన్ అనేది ఎక్కువ జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మీకు అమెరికాలో చూసుకుంటే ఇప్పుడు మైగ్రెంట్ కంట్రీ ఇది కాదన్నారు, కానీ ఇక్కడ ఏంటంటే స్టూడెంట్ వాదుగా వస్తారు, వర్క్ వీసాల మీద వస్తారు, వ్యాపారం మీద వస్తారు, ఆర్టిస్టులు వస్తారు, ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ వాళ్ళు వస్తారు, సైంటిస్టులు వస్తారు, చాలా మంది వస్తారు కంట్రీలో. ఫ్యామిలీ వాళ్ళు వస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సిటిజన్ అయితే వాళ్ళ కుటుంబాలని, బ్రదర్ సిస్టర్ని కూడా స్పాన్సర్ చేసి తీసుకురావచ్చు, పెళ్లి చేసుకుంటే కూడా వైఫ్ పిల్లల్ని తీసుకురావచ్చు.
దాంతో పాటు ఇంకా డిఫరెంట్, ఇప్పుడు అసైలం కూడా ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు పొలిటికల్ అన్రెస్ట్ వేరే కంట్రీస్ లో ఎక్కడున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ యూక్రెయిన్ నుంచి వచ్చారు జనాలు, ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి పాలస్తీన్ నుంచి కూడా వస్తున్నారు. అంటే ఓకే. వాళ్ళు మానవతా దృష్టి ఇస్తారు వీళ్ళు అందరికీ. సో ఇప్పుడు ఏమైంది, ఇల్లీగల్ గా చాలా మంది రావటం వల్ల ఇక్కడ ఎకానమీ కూడా ఏమైందంటే, ఇల్లీగల్ వాళ్ళు వస్తే చిన్న చిన్న జాబులు చేస్తారు. వాళ్ళు ఏంటంటే మినిమం వేజెస్, వాళ్ళకేం పేపర్లు ఉండవు కదా, వాళ్ళు ఏ పని అని చేస్తారు. ఇళ్లలో క్లీనింగ్ చేయడం కానీ, హోటల్ రెస్టారెంట్ లో పని చేయడం కానీ, గార్డెన్స్ క్లీన్ చేయడం కానీ, కార్పెంటర్ పని కానీ, ప్లంబింగ్ పని చేస్తారు. మరి అది వాళ్ళు తక్కువ డబ్బులకి చేంజ్ చేసినప్పుడు, మరి ఇక్కడికి లీగల్ గా ఉన్న తెల్ల వాళ్లకు, లీగల్ గా ఎవరు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు ఉండవు. ఎందుకంటే మనం ఎగ్జాక్ట్లీ. డబ్బులు ఎక్కించి అంటే పని ఈ చేయించుకోం. శ్రీనివాస్ గారు, ఈ అక్రమ వలసదారుల వల్లే అసలైనటువంటి అమెరికన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశం లేకుండా పోతుంది, నిరుద్యోగం మిగులుతుంది, దానివల్లే ద్రవ్యోల్బణం ఏర్పడింది. కాబట్టే ఈ అక్రమ వలసదారులను ఎట్టి పరిస్థితుల్లో అమెరికా నుంచి తరిమి కొడతామంటూ ట్రంప్ చాలా సందర్భాల్లో చెప్పారు. ఆయన పదవి బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆ, అవసరమైతే నేషనల్ ఎమర్జెన్సీని కూడా తెరమీదకి తీసుకొస్తా ఉన్నారు. ఈ అక్రమ వలసదారుల్లో మన భారతీయులు కూడా ఉన్నారు అంటూ గతంలో ట్రంప్ చెప్పినటువంటి ఈ అక్రమ వలసదారుల్లో భారతీయులు ఉన్నారా? ఉంటే ట్రంప్ గారు పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ భారతీయుల పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన భారతదేశం నుంచి నార్మల్ గా బార్డర్ క్రాస్ చేసి వచ్చిన వాళ్ళంతా కూడా గుజరాతీ కుటుంబాలు, పంజాబీ వాళ్ళేనండి. ఉమ్, మన సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేసి రారు. ఓకే. ఒకటి రెండు సంఘటనలు మాత్రమే ఉన్నాయి. ఉమ్, ఎందుకు, మన వాళ్ళంతా మోస్ట్లీ చూసుకుంటే సౌత్ ఇండియా మోస్ట్లీ ఎడ్యుకేటెడ్ పీపుల్ అండి. ఉమ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, అందరూ మన వాళ్ళంతా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, ఎడ్యుకేటెడ్ పీపుల్. ఉమ్, రెండోది, మనకు ఇల్లీగల్ గా బార్డర్ క్రాస్ చేయాలనే విషయం మన సౌత్ ఇండియన్స్ కు తెలియదు. ఉమ్, కానీ పంజాబీ వాళ్లకు, గుజరాతీ వాళ్లకు మొదటి నుంచి వాళ్ళు చేస్తా ఉంటారు. ఒక ఉమ్, అమెరికాకే కాదు, కెనడా కూడా వెళ్తారు వాళ్ళు. ఆ, ఆస్ట్రేలియాకు, న్యూజిలాండ్, యూరప్ దేశాలు కూడా వెళ్తా ఉంటారు మన ఉమ్, పంజాబీ వాళ్ళు, గుజరాతీ వాళ్ళు. ఈ చేయటానికి కూడా చాలా మంది ఏజెంట్స్ ఉన్నారు. 50 లక్షలు, ₹1,00,00,000, 1,50,00,000 తీసుకొని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. అంటే ఉమ్, మెక్సికోకి, అన్ని వేరే డిఫరెంట్ కంట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ వదిలేస్తారు. ఉమ్, వాళ్ళు బార్డర్ క్రాస్ చేసి వచ్చిన తర్వాత, నాకే తెలిసిన మా ఫర్మ్కి వచ్చిన క్లయింట్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఓకే. 50 లక్షలు, 70 లక్షలు తీసుకుంటారు ఇక్కడికి వచ్చిన తర్వాత. వీళ్ళు ఉమ్, ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పచెప్తారు. సో చాలా మంది వీళ్ళే ఉన్నారు ఇండియా నుంచి, ఉమ్, భారతదేశస్తులు అంటే. అందులో చాలా మైనారిటీ పర్సంటేజ్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మధ్య కాలంలో మాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక అమ్మాయి, రెడ్ల అమ్మాయి వచ్చింది, పెద్దవాడే, 50 years. ఉమ్, మెక్సికోకి వెళ్ళి బార్డర్ క్రాస్ చేసి వచ్చింది, ఉమ్, జైల్లో ఉంది ఆమె. సో ఓకే. వాళ్ళ కుటుంబం వాళ్ళు నాకు ఫోన్ చేసి అడిగారు, మీరు కొంచెం రిలీజ్ చేయించండి అని. అంటే చాలా నెగ్లిజిబుల్. మన తెలుగు వాళ్ళే కానీ, తమిళ్ వాళ్ళే కానీ, కన్నడ వాళ్ళు, ఉమ్, మలయాళం వాళ్ళు రారండి. ఓకే. ఇప్పుడు వాళ్ళు వస్తే వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఆయన పంపించేస్తాను అంటున్నాడు. ఉమ్, ఒకటి. రెండోది ఏంటంటే అండి, ఇప్పుడు మోస్ట్లీ ఎవరంటే ఇక్కడ స్పానిష్ వాళ్ళు, వాళ్ళే ఉమ్, ఉన్నారు. ఉమ్, వాళ్ళని పంపించేస్తా అంటున్నాడు. వాళ్ళు మోస్ట్లీ అందులో ఏమిటి అంటే, ఇప్పుడు డ్రగ్ కార్టల్స్ లేకపోతే క్రిమినల్స్ కూడా ఉన్నారు. ఉమ్, అంటే వాళ్ళకి ఎడ్యుకేషన్ కూడా ఉండదు సౌత్ అమెరికన్స్ మోస్ట్లీ. వాళ్ళు ఉమ్, స్పానిష్ భాష మాట్లాడతారు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి క్రైమ్ చేయటమో కానీ, లేకపోతే ఇల్లీగల్ గా ఉండటమే కానీ, మళ్ళీ ఇక్కడికి వచ్చి పెళ్లిళ్ళు చేసుకొని ఇల్లీగల్ గా పిల్లలుగా అంటారు వాళ్ళు, ఉమ్, స్పానిష్ వాళ్ళు. వాళ్ళకి అది కామన్ అది. అంటే వాళ్ళకి తెలిసినది ఇమిగ్రేషన్, ఇల్లీగల్ గా రావటం, ఇక్కడ సిటిజన్ స్పానిష్ వాళ్ళని పెళ్లి చేసుకోవటం, పిల్లలు కనటం, ఇక్కడ ఉండిపోవటం. సో ఉమ్, అలాంటి వాళ్లకు డెఫినెట్ గా ఈయన వెనక్కి పంపిస్తాను ఎవరైతే ఉన్నారని అంటున్నాడు. విచ్ ఇస్ గుడ్. ఎందుకు అంటే మనలాంటి వాళ్ళు, చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు, వర్క్ వీసాకు వచ్చి 40%, 50% ట్యాక్సులు కట్టి, ఉమ్, మనలాంటి మన సౌత్ ఇండియన్ కన్సల్టింగ్ కంపెనీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఐడి కన్సల్టింగ్ కంపెనీస్ పెట్టి, అంటే ఉమ్, L1 వీసా చేసుకొని కార్పొరేట్ ఇమిగ్రేషన్ చేసుకున్న వాళ్ళకందరికీ లాభం జరుగుద్ది. ఓకే. వీళ్ళందరినీ కూడా పంపించేస్తారు డెఫినెట్ గా. అది దాని వల్లనే తను కూడా గెలిచారు, థంపింగ్ మెజారిటీతో గెలిచారు వారు. ఓకే. ఆ ఆ ఎందుకంటే ఇక్కడ తెల్లవాళ్ళు కూడా, ఈవెన్ నల్ల మగజాతి కూడా వాళ్ళకి ఓట్లు వేశారు. ఇండియన్స్ కూడా చాలా మంది
ట్రంప్ గారికి ఓటేశారండి, గెలిపించారు. అంటే ఓకే. ఇక్కడ చూసుకుంటే మీకు పాపులర్ ఓటు మళ్ళీ ఎలక్ట్రల్ ఓటు కూడా రెండు కూడా తనకే వచ్చాయి. అంటే ఆ, అంటే అప్పర్ హౌస్ లోవర్ హౌస్ కాంగ్రెస్ సెనెట్ కూడా వాళ్ళ పార్టీ మెజారిటీకి వచ్చింది. ఓకే. కావేటి శ్రీనివాసరావు గారు, ఇప్పుడు అమెరికాలో కనుక నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటిస్తే ఇక అక్కడ ఉన్నటువంటి భారతీయ స్టూడెంట్స్ కానీ ఉద్యోగులు కానీ తట్టాబుట్టా సర్ది ఇక భారతదేశానికి రాక తప్పదా? ఆ పరిస్థితులు ఉన్నాయా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఎమర్జెన్సీ అంటే అండి మన దగ్గర, ఇప్పుడు మన ఇండియాలో చూసుకుంటే మనకు ఎమర్జెన్సీ ఎప్పుడు వచ్చింది? ఇందిరాగాంధీ టైంలో వచ్చింది. అవును. అంటే కాన్స్టిట్యూషన్ లో ఒక ప్రొవిజన్ ఉంది, ఉమ్, ఎమర్జెన్సీ డిక్లేర్ చేయొచ్చు అని. అంటే మనకు ఇక్కడ ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలండి. నేను ఒక ఉమ్, లాయర్ స్టాండ్ పాయింట్ వ్యూలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే. అందరి విశ్లేషణ లాగా చెప్పకుండా మీకు లీగల్ కోణంలో చెప్తానండి. షూర్. ఇప్పుడు మన భారతదేశంలో మనకు ఫెడరల్ సిస్టమ్ మనది కూడా. అంటే ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఉమ్, రెండు టియర్ సిస్టమ్ మనది. అయితే మన దేశంలో ఇప్పుడు ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఇవన్నీ కూడా సెంట్రల్ సిస్టమే మనకు కూడా. అవును. అంటే ఇప్పుడు ఒకవేళ ఎమర్జెన్సీ ప్రకటిస్తే మన దేశంలో ఇందిరాగాంధీ అప్పుడు ఏం చేసింది? ప్రకటించినప్పుడు ఒకటే కాన్స్టిట్యూషన్ మన భారతదేశంలో. అంటే ఉమ్, మనకు ఒకటే రాజ్యాంగం, భారతదేశం మొత్తానికి ఒకటే రాజ్యాంగం. కానీ అవును. మనకు తెలంగాణకు ఆ స్టేట్కు, ఆంధ్ర స్టేట్కు, కన్నడకు ఒక రాజ్యాంగం అంటూ లేదు మనకి, అవును. మన సిస్టంలో లేదు. కానీ అమెరికాలో ప్రతి స్టేట్కు ఒక రాజ్యాంగం ఉందండి. ఓకే. అది చాలా మందికి తెలియదు. అంటే అమెరికా దేశానికి ఒక రాజ్యాంగం ఉంది, కానీ స్టేట్ స్టేట్ కూడా ఒక రాజ్యాంగం ఉంది ఇక్కడ అమెరికాలో. ఓకే. అంటే స్టేట్ పోలీసు, ఫెడరల్ పోలీసు, మున్సిపాలిటీ వాళ్ళు కూడా మెయింటైన్ చేస్తారు పోలీస్ని. వాళ్ళని ఓకే. సిటీ పోలీస్ అంటారు. ఉమ్, అంటే ఇక్కడ ఏమవుతుందంటే వారు చెప్తున్నారు, నేను దేశం మొత్తం ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాను అని. కానీ ఉమ్, ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తాను అంటే మిలిటరీ వాళ్ళని వాడొచ్చు తను. ఉమ్, ఒకటి, వాళ్ళు ఫెడరల్ గవర్నమెంట్ కింద వస్తారు. ఉమ్, రెండోది, ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళు కూడా ఫెడరల్ పోలీస్ వాళ్ళు. అంటే వారు ఎక్కడికైనా పోయేసి సెర్చ్ చేసి వాళ్ళు ఉమ్, ఫ్యాక్టరీస్లోకే కానీ, ఇండ్లలోకే కానీ, షాపులలోకే కానీ వచ్చి సెర్చ్ చేసి ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటారో వాళ్ళని ఉమ్, అరెస్ట్ చేసి తీసుకెళ్లొచ్చు. ఉమ్, కానీ ఇక్కడ ఏమిటి అంటే, ఇక్కడ పరిస్థితి ఏమిటి అంటే అమెరికాలో ఉమ్, ఫెడరల్ పోలీసు అనే వాళ్లకు లిమిటెడ్ పవర్స్, ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళకు కూడా లిమిటెడ్ పవర్స్ ఉంటాయి ఇక్కడ. ఓకే. ఆర్మీకి అన్ఫెక్టెడ్ పవర్స్ ఉన్నాయి, కానీ ఆర్మీకి ఓన్లీ ఎమర్జెన్సీలోనే. అంటే ఇక్కడ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి అన్ఫెక్టెడ్ పవర్స్ ఉంటాయి. కానీ ఉమ్, వాళ్ళు ఎవరింట్లోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని వచ్చి అరెస్ట్ చేయడానికి లేదు. ఓకే. అంటే ఆర్మీకి, సెంట్రల్ ఆర్మీకి. మన ఉమ్, ఇండియాలో చూసుకుంటే ఆర్మీ వాళ్ళు ఎక్కడైనా, ఇప్పుడు కాశ్మీర్లో కానీ ఎక్కడైనా ఒకవేళ ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే, సెంట్రల్ ఉమ్, గవర్నమెంట్ ఒకవేళ మోడీ గారు ఎక్కడైనా ఎమర్జెన్సీ డిక్లేర్ చేస్తే, పిఎం ఇందిరాగాంధీ గారు చేసినట్టు ఉమ్, అందరు రాజకీయవేత్తలను అన్ని మన ఫండమెంటల్ రైట్స్ సస్పెండ్ అవుతాయి. ఉమ్, ఇక్కడ అలాంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఓకే. ఆ ప్రొవిజన్స్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో లేదు. అంత పవర్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ కి మన అమెరికన్ రాజ్యాంగం ఇవ్వలేదు. ఓకే. కానీ ఇండియన్ రాజ్యాంగంలో ఉంది, ఆ పవర్స్ ఉన్నాయి. సో ఉమ్, ఇక్కడ ఏంటంటే ప్రతి స్టేట్ వాళ్ళు కూడా కోఆపరేట్ చేయాలి. ఓకే. సో ఈ ప్రతి స్టేట్ వాళ్ళు కోఆపరేట్ చేయరు. ఓకే. ఒకవేళ చేయకపోతే పరిస్థితి ఏంటి? నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించేటువంటి ఆ పరిస్థితులు ఉండవంటారా? ఏమవుతుందంటే అండి, ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు కూడా ఉమ్, ట్రంప్ గారు ఉన్నప్పుడు కూడా వారు చాలా స్టేట్స్ ని అడిగారు, మాకు కోఆపరేట్ చేయండి మీరు, మీ ఉమ్, స్టేట్లలో చాలా మంది ఇల్లీగల్ వాళ్ళు ఉన్నారని. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒకవేళ నేను న్యూయార్క్ లో ఉంటాను. ఉమ్, న్యూయార్క్ లో ఏం చెప్పారంటే గవర్నర్ గారు, మేయర్ గారు, ఎవరైతే ఇల్లీగల్ గా అమెరికాలో ఉంటారో వచ్చి మీరు మా దగ్గర పని చేసుకోవచ్చు ఉమ్, అని లా పాస్ చేశారు. మీరు ఎవరైనా అమెరికాలో మీరు ఎవరైతే ఇల్లీగల్ గా ఉంటారో మీరు ఉమ్, ఇక్కడ వచ్చి మున్సిపాలిటీ ఐడి కూడా తీసుకోవచ్చు, ఓకే. డ్రైవర్ లైసెన్స్ కూడా తీసుకోవచ్చు, ఉమ్, మీరు ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు, వచ్చి తీసుకోండి, మీరు ఉమ్, మా దగ్గర ఉండండి, ఉమ్. మేము ఇమిగ్రేషన్ పోలీస్ కు కోఆపరేట్ చెయ్యము. అంటే మీరు ఒకవేళ అక్రమ వలసదారులని ప్రోత్సహించినట్లే కదా న్యూయార్క్ స్టేట్. న్యూయార్క్ ఉన్న చాలా స్టేట్స్ కూడా ఆ, ఉమ్, వీళ్ళు ఆ, వీళ్ళకు అంటే వీళ్ళు ఒప్పుకోరండి వాళ్ళు. అంటే
ఫెడరల్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పోలీస్ వాళ్ళు ఇమిగ్రేషన్ పాలసీస్ ని వీళ్ళు ఉల్లంఘన చేసి దానికి ఎదురుగా వీళ్ళు లాస్ పాస్ చేసుకుంటారు. అమెరికాలో ఏంటంటే నేను చెప్పినట్టుగా ఇక్కడ ఫెడరల్ సిస్టమ్ లో సెంటర్ లో వచ్చేసి ఇప్పుడు నా వెనుక కనిపించేది మీకు అమెరికన్ ఫ్లాగ్, అది దేశం మొత్తానికి ఒకటే ఫ్లాగ్. రెండోది స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి వేరే ఫ్లాగ్ ఉంటుంది అమెరికాలో. సిటీ మున్సిపాలిటీ కూడా వేరే ఫ్లాగ్ ఉంటుంది. సిటీ ఓకే. వాళ్ళకు కూడా రాజ్యాంగం వేరే ఉంది, స్టేట్ వాళ్ళకు వేరే రాజ్యాంగం ఉంది, సెంట్రల్ వేరే రాజ్యాంగం ఉంది. ముగ్గురు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోలీసులు. వాళ్ళు ట్యాక్సులు మూడు లెవెల్లో కలెక్ట్ చేస్తారు. ముగ్గురు Okay. లెవెల్లో పోలీసు వాళ్ళు ఉంటారు, హాస్పిటల్స్ ఉంటాయి, మళ్ళీ దాని తర్వాత సెంట్రల్ పాలసీస్ వేరే ఉంటాయి. సో మీరు ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డొనాల్డ్ ట్రంప్ గారు గనక అధ్యక్ష బాధ్యతలు గనక చేపడితే ఆయన నేషనల్ ఎమర్జెన్సీ ప్రకటించి ఆయన స్టేట్స్ గనక ఆదేశాలు జారీ చేస్తే వారు గనక పాటించకుండా ఉంటే, అంటే ఆ స్టేట్ కి సంబంధించినటువంటి గవర్నర్ గాని మేయర్ గాని ఆయన ఆదేశాలను పాటించకుండా ఉంటే తదుపరి చర్యలు ఎటువంటివి ఉంటాయి ట్రంప్ గారి దగ్గర నుంచి మనం ఎటువంటి ఊహించవచ్చు అంటే ఏం చెప్తారు? అంటే ఇక్కడ చర్యలు ప్రెసిడెంట్ కు ఇక్కడ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలండి. ఇక్కడ ఏంటంటే అమెరికాలో ప్రెసిడెన్షియల్ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఇది. మన దేశంలో పార్లమెంటేరియన్ టైప్ ఆఫ్ డెమోక్రసీ. అవును. మన దగ్గర ప్రైమ్ మినిస్టర్ కి అన్ఫెక్టెడ్ పవర్స్ ఉంటాయి. మన దేశంలో ప్రెసిడెంట్ ఓన్లీ రబ్బర్ స్టాంపే. సో అమెరికాలో ప్రెసిడెంట్ కు మన ప్రైమ్ మినిస్టర్ కు ప్రెసిడెంట్ కు ఉన్నన్ని పవర్స్ ఇక్కడ ఉండవు ప్రెసిడెంట్ కి. ఓకే. కొన్ని ఏరియాస్లలో పవర్స్ ఉంటాయి, చాలా ఏరియాస్లలో పవర్స్ ఉండవు. అంటే ఆయన పవర్ యూజ్ చేసి అన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్లకు కొంత ఫండ్స్ ఇవ్వను అని అనొచ్చు అంతే. ఓకే. కానీ నేను ప్రెసిడెంట్ ఆఫ్ దేశాన్ని నేను చెప్పినట్టుగా నేను పాస్ చేసినట్టు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ మీరు అందరూ ఫాలో చేయాలి అనేది లేదు స్టేట్ రాజ్యాంగంలో. ఓకే. ఆ శ్రీనివాస్ సెంట్రల్ గారు, రాజ్యాంగంలో శ్రీనివాస్ గారు ఇంకొకటి, అసలు అమెరికాలో ద్రవ్యోల్బణం ఉంది, దానికి కారణం అక్రమ వలసదారులు, వారిని అమెరికా నుంచి తరిమి కొడితేనే మన అమెరికా మళ్ళీ పూర్వ వైభవానికి వస్తుంది అంటూ ఒకవైపు ట్రంప్ చెప్తూనే తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్రమ వలసదారులను అమెరికా నుంచి పంపిస్తాను అంటూ ట్రంప్ చెప్తూ ఉంటే, మరోవైపు అంటే అక్కడ రాష్ట్రాలకు చెందినటువంటి గవర్నర్లు కానీ మేయర్లు కానీ అక్రమ వలసదారులను ప్రోత్సహిస్తూ ఉంటే మరి అమెరికా ద్రవ్యోల్బణం పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ఇక్కడ ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే రిపబ్లికన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ ఉన్నాయి. కొన్ని సిటీస్లలో కొన్ని సిటీస్ మేయర్స్ కొన్ని గవర్నర్స్ డెమోక్రటిక్ పార్టీ గవర్నర్స్ ఉన్నారు, మేయర్స్ ఉన్నారు. అయితే ఇక్కడ పొలిటికల్ మన దగ్గర ఎట్లయితే మన బీజేపీ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో సెంట్రల్ గవర్నమెంట్ లో బీజేపీ పవర్ లో ఉంది, కొన్ని స్టేట్లలో కాంగ్రెస్ పవర్ లో ఉంది. సో కొన్ని విషయాలలో మన సెంట్రల్ గవర్నమెంట్ లో ఏదైతే డిసిషన్స్ తీసుకుంటారో స్టేట్ గవర్నమెంట్ కి వచ్చే వరకు కొంత ఇన్ఎఫెక్ట్ అవుతుంది. సో అట్లాగే ఇప్పుడు అమెరికాలో కూడా కొన్ని ఏమవుతుందంటే కొన్ని స్టేట్ గవర్నమెంట్ కొన్ని మేయర్స్ వాళ్ళు సుప్రీం, వాళ్ళు మేమే రాజులు అనుకుంటారు. అంటే ఇక్కడ సిస్టమ్ అలాగా, అక్కడ లీగల్ సిస్టమ్ అలాగా. సో అలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు మరి ఇక్కడ కొన్నిసార్లు డెమోక్రటిక్ పవర్ లో ఉన్నప్పుడు రిపబ్లికన్ గవర్నర్స్ ప్రెసిడెంట్లు మేయర్లు కూడా ఉన్నారు కొన్ని స్టేట్స్లలో. మరి అక్కడ వాళ్ళకి పవర్ లేదు మళ్ళా ఫెడరల్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు. సో ఇక్కడ ఏంటంటే బికాస్ ఇక్కడ వీళ్ళు సుప్రీం అంటారు, వీళ్ళు స్టేట్ సుప్రీం, సిటీ సుప్రీం, ఫెడరల్ గవర్నమెంట్ సుప్రీం. ఆ అథారిటీ లాస్ కూడా అలాగే ఉన్నాయి ఇక్కడ ఈ దేశంలో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే ప్రాపర్టీ లా ఉందండి, అది స్టేట్ కు సెపరేట్ లా. ఫ్యామిలీ లా ఉంది సపరేట్ స్టేట్ కు సెపరేట్ లా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి హిందూ లా అంటే దేశం మొత్తం హిందూ లా. ప్రాపర్టీ లా ఉందంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ దేశం మొత్తం ఒకటే మనకి. ఇప్పుడు ఫైనాన్షియల్ లాస్ ఉన్నాయి దేశం అంతా ఒకటే. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే స్టేట్ ట్యాక్స్ ఉంటుంది, సిటీ ట్యాక్స్ ఉంటుంది, ఫెడరల్ ట్యాక్స్ ఉంటుంది. సో ఎవరు వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు డబ్బులు, వాళ్ళ రాజ్యాంగము, వాళ్ళ పోలీస్ ఫోర్స్, వాళ్ళ హాస్పిటల్స్, వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టమ్ నడిపించుకుంటారు. ఫెడరల్ గవర్నమెంట్ ఏం డబ్బులు ఇవ్వదు స్టేట్ పోలీసు వాడికి అలాగనండి. సో మనం అర్థం చేసుకునేటప్పుడు అంటే జర్నలిస్ట్ గా మీరు కూడా మన ప్రేక్షకులు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బికాజ్ ఇట్స్ 3-tier సిస్టమ్, కొన్నిసార్లు ఎఫెక్టివ్ గా డిసిషన్ తీసుకుంటే ప్రెసిడెంట్ గారు
అది కిందికి పర్కులేట్ అవ్వదు. వీళ్ళు కోఆపరేట్ చేసినా చేయకపోయినా, చేస్తేనేమో బాగుంటుంది, చేయకపోతే ఏం చేయలేడు ఆయన. సో ఉమ్, కొన్ని ఫండ్స్ ఆపొచ్చు ఆయన కొన్ని. అంటే ఇప్పుడు మనకు ఎట్లయితే మన మన ప్రైమ్ మినిస్టర్ గారు మోడీ గారు కొన్ని స్టేట్స్ కి పవర్ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ టైము ఆంధ్ర గవర్నమెంట్ కి ఎట్లయితే కొంత ఫండ్స్ ఇవ్వలేదో జగన్ గారు ఉన్నప్పుడు, ఉమ్, ఇప్పుడు మళ్ళీ టీడీపీ నాయుడు గారు వచ్చిన తర్వాత తెచ్చుకుంటున్నారు వారు. అలాగే ఉమ్, బికాస్ ఎందుకంటే వాళ్ళకు కోఆపరేటింగ్ గా సేమ్ పార్టీ పవర్ లో ఉన్నారు కనుక. ఉమ్. సేమ్ థింగ్ అప్లైస్ ఇన్ అమెరికా అండి. అంటే ఓకే. పొలిటికల్ పవర్స్ ఉన్నందుకు కొంత ఇన్ఎఫెక్టివ్ గా ఉంటుంది. ఓకే. సార్ ఇప్పుడు స్టూడెంట్స్ కానీ అలాగే ఉద్యోగులకు కానీ మీరు చెప్తున్న దాని ప్రకారం ఇంకా ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండేటువంటి అవకాశం లేదంటారు. ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా వాళ్ళందరూ స్టూడెంట్ వీసా మీద వస్తారండి. ఉమ్, వాళ్ళకు లాఫుల్ గా 20 గంటలు కాలేజీలో పని చేసుకోవచ్చు. ఉమ్, ఇప్పుడు మోస్ట్లీ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళకు ఓపీటీలు, సిపిటీలు లేకపోతే స్టెమ్ ఇవన్నీ వస్తాయి వాళ్ళకు. అంటే వర్క్ ఆథరైజేషన్ వస్తుంది. ఆ ఉమ్. వర్క్ ఆథరైజేషన్ వచ్చినప్పుడు వాళ్ళకు లీగల్ గా జాబ్ చేసుకోవచ్చు ఒకటి. ఓకే. ఇప్పుడు H1B వాళ్ళు ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు ఉమ్, టెక్నాలజీ వర్కర్స్ చాలా మంది లే ఆఫ్ అవుతున్నారు. లే ఉమ్. ఆఫ్ అవుతే ఎవరికైనా H1B వాళ్ళకి 60 రోజులు మాత్రం ఉంటుంది వాళ్ళకి టైం ఫ్రేమ్. మీరు ఓకే. మళ్ళా ఇంకో ఉద్యోగం తీసుకోవడానికో, లేకపోతే మీరు వీసా మార్పు చేసుకోవడానికో, లేకపోతే ఉమ్, మళ్ళీ మీరు స్కిల్స్ పెంచుకోవడానికి స్టూడెంట్ వీసా చేసుకోవడం అలాంటివి ఉంటాయి. ఓకే. వీళ్ళందరూ కూడా లాఫుల్ గా ఉన్నారు కనుక ఆయన వచ్చి ఆయన ఏదో ఇల్లీగల్ ఏదో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ వేసినంత మాత్రాన మన వాళ్ళకి ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఓకే. మన వాళ్ళకి ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అంటే, ఇప్పుడు ఇక్కడ చాలా మంది H1B ప్రోగ్రామర్స్ ఉన్నారండి. ఉమ్, ఇప్పుడు గతంలో చూస్తే 2023లో 24లో చాలా కంపెనీస్, యాపిల్ కంపెనీ కానీ, మైక్రోసాఫ్టే కానీ, అమెజాన్ కానీ వందల వేల మందిని తీసేశారు. అవును. అందులో ఇంకొక విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, 80% ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ అంతా మన వాళ్ళే, ఇండియన్స్. ఓకే. ఓన్లీ 20% మిగతా వాళ్ళు. మరి జాబులు తీసేస్తే మన వాళ్ళకి ఎఫెక్ట్ కనపడుతుంది అది. ఓకే. అందుకనే వాళ్ళు ఏం చేస్తున్నారు, మన వాళ్ళు చాలా మంది కనిపించేది ఏంటి మీడియాలో, మన ఇండియన్స్ కి జాబులు పోతున్నాయని. ఎందుకంటే ఇక్కడ 75 to 80% టెక్నాలజీ కంపెనీలు నడిపించే వాళ్ళు కూడా మన దేశీయులే, మన ఇండియన్స్. ఓకే. ఇంకోటి ఇప్పుడు ఎంఎస్ కంప్యూటర్ సైన్స్ కు చదువుకోవడానికి వచ్చిన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ మొత్తం వరల్డ్ లో చూసుకుంటే మోర్ దెన్ 72% మన వాళ్ళే ఉన్నారు, ఇండియన్స్, ఓకే. మరి మాస్టర్స్ ఇక్కడ చేయడానికి వచ్చిన వాళ్ళు. ఓకే. శ్రీనివాసరావు గారు, మరి ఇప్పుడు అమెరికాలో అసలు రెసిషన్ అంటే ఐటీ రంగంలో రెసిషన్ రావడానికి కారణం ఏంటి? ఒకటండి, కోవిడ్, పోస్ట్ కోవిడ్ ఒకటండి. ఓకే. 2022, 23, 24లో ఒకటి ఉమ్, మెజారిటీ. ఉమ్, అందరూ ఏం చెప్తున్నారంటే పోస్ట్ కోవిడ్ కొన్ని ఓకే. దేశాలు కోలుకోలేదు. అమెరికా కోలుకుంది, కొన్ని దేశాలు కోలుకున్నాయి. ఐరోపా దేశాలు, సౌత్ అమెరికా దేశాలు, కొన్ని దేశాలు కోలుకోలేదు. అది ఉమ్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ అని చెప్తున్నారు. ఉమ్, రెండోది వచ్చి ఇన్ఫ్లేషన్ అండి. ప్రపంచవ్యాప్తంగా మీకు ఏమైంది, సప్లై ఆఫ్ గూడ్స్ తగ్గిపోయారు చైనా ఉమ్, నుంచి. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ ఐరోపా దేశం ఉన్న కంపెనీస్ అన్ని చైనా నుంచి ప్లగ్ అవుట్ చేసేస్తున్నారు, ఓకే. తీసేస్తున్నారు కంపెనీలు. తీసేసి మన ఇండియాకి వస్తున్నారు, ఉమ్, వేరే దేశాలు వియత్నాంకి వెళ్తున్నారు. ఎందుకు, కోవిడ్ వల్ల అన్ని దేశాలు చైనాను చాలా మంది బ్యాన్ చేసి ట్రేడ్ వాళ్ళతో చేయట్లేదు. ఎందుకు, ఓకే. కోవిడ్ వాళ్ళే చేశారు అని. రెండో రీజన్ అండి. మూడో రీజన్ ఏమిటి అంటే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కొత్త టెక్నాలజీ వస్తుంది. అవును. ఏఐ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రీజన్ అండి, ఉమ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎందుకు అని చెప్పండి. ఇప్పుడు మీకు టెక్నాలజీ రంగంలో, లా రంగంలో, మెడికల్ రంగంలో, ఈవెన్ మీకు హాస్పిటాలిటీ రంగంలో చాలా రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్ ఇంజనీరింగ్ వచ్చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అమెరికాలో చూసుకుంటే టెస్లా అతను ఇప్పుడు ఆటోమేటిక్ కార్లు రిలీజ్ చేస్తున్నాడు, ట్యాక్సీలు. అవును. అంటే మనుషులు లేకుండా రోబోట్స్ తోని. ఉమ్, అట్లా చాలా రంగాలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది. ఉమ్, దానివల్ల చాలా ఐటీ జాబులు కూడా పోతున్నాయి. ఎందుకంటే ఎవరైనా ప్రోగ్రామరు ఒక 10 గంటలు 20 గంటలు ప్రోగ్రామ్ రాసేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ జీపీటీ వచ్చి 2 గంటల్లోనే రాసేస్తుంది. ఉమ్, ఏఐ, చాట్ జీపీటీ, ఉమ్. జెమిని. మరి ఎగ్జాక్ట్. ఉద్యోగాలు పోతున్నాయి, తీసేస్తున్నారు. ఇప్పుడు అన్ని కంపెనీస్, అమెజాన్ కానీ, మైక్రోసాఫ్ట్, యాపిల్, గూగుల్ అందరూ కూడా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్, తీసేసి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఒకటి. రెండోది ఏంటి, క్లౌడ్.
ఇంకోటి ఉమ్, డేటా ఇన్ఫర్మేటిక్స్, ఆ ఏరియాస్లలో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఉమ్, ఎందుకు? నెక్స్ట్ నెక్స్ట్ ప్రపంచం ఏంటంటే ఏఐ నుంచే. అంటే వీళ్ళందరికీ కూడా జాబులు పోతాయి. పోతే ఉమ్, మరి కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి వీళ్ళంతా. సో ఓకే. అది ఒక కారణం అండి. రెండో కారణం. ఉమ్, మూడో కారణం అండి, ఇప్పుడు చూస్తే మీరు వరల్డ్ ఎకనామిక్స్ లో ఇన్ఫ్లేషన్ జరుగుతుంది. ఇప్పుడు ఉమ్, ఫర్ ఎగ్జాంపుల్ యునైటెడ్ కింగ్డమ్ ఉంది. యునైటెడ్ కింగ్డమ్, ఇటలీ, గ్రీసు, ఐరోపా దేశాల్లో వాళ్ళు కోలుకోలేదు. చాలా ఉమ్, ఇండస్ట్రీస్ క్లోజ్ అయ్యాయి. చాలా మంది చనిపోయారు అక్కడ ఉమ్, కోవిడ్ లో. సో ఆ రీజన్ వల్ల కూడా చాలా మంది ఇప్పుడు ఆ కంట్రీస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా చూసుకుంటే వరల్డ్ ఎకనామీని వీళ్ళు కంట్రోల్ చేస్తారండి, బ్యాంక్స్ ని ఉమ్, కూడా. ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు దివాలా తీశారు చాలా మంది. సో అమెరికన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇటలీకి, గ్రూస్ కి, చాలా కంట్రీస్ కి వీళ్ళు డబ్బులు ప్రింట్ చేసి ఇస్తున్నారు. ఉమ్, ఇంకా నాలుగో రీజన్ ఏమిటంటే, మీరు ఎప్పుడైనా కూడా ఎకనామిక్స్ థియరీలో చూస్తే వార్ వన్ ఆఫ్ ద రీజన్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూక్రెయిన్ వార్ అయింది. అంతకుముందు ఇప్పుడు మా జో బైడెన్ గారు వచ్చిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లో అమెరికా వాళ్ళందరినీ తరిమి కొట్టేసి ఉమ్, తాలిబాన్ వాళ్ళు తీసేసుకున్నారు. అవును. ఇప్పుడు ఇరాన్ వాళ్ళు వార్లోకి వస్తున్నారు. ఇజ్రాయెల్ వార్లో ఉంది. పాలస్తీన్ వార్లో ఉంది. అట్లా చాలా కంట్రీస్ వార్లు. ఈ ఉమ్, వార్ కూడా వన్ ఆఫ్ ద రీజన్, ఎకనామిక్ రీజన్స్. ఇప్పుడు మీకు ఓకే. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ అయిన తర్వాతనే వరల్డ్ రిసెషన్ వచ్చింది. ఉమ్, మరి వార్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్ అండి, ఎకనామిక్ రీజన్స్ లలో. ఓకే. ఎకానమీ పడిపోవడానికి, ఇన్ఫ్లేషన్ అవ్వడానికి. ఓకే. ఇప్పుడు ఏమైందంటే కోవిడ్ టైంలో ఇప్పుడు 1-2 ఇయర్స్ ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనాలో ఉండే అవన్నీ క్లోజ్ అయిపోయాయి. ఫర్ ఉమ్, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకవేళ మీరు ఐటీ రంగంలో చూస్తే ఇప్పుడు కార్స్ కు, మోటార్ సైకిల్స్ కు చాలా ఇండస్ట్రీస్ లో ఏదైతే చిప్స్ తయారవుతాయో చైనాలో, అవి ఉమ్, ఇండస్ట్రీస్ క్లోజ్ అయిపోయాయి. ఇప్పుడు అందుకే మోడీ గారు ఇండియాలో చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని డిజిటల్ ఇండియాలో నినాదంతో వచ్చారు మోడీ గారు ఇప్పుడు. ఓకే. డిజిటల్ ఇండియా. ఓకే. అయితే శ్రీనివాసరావు గారు ఏమవుతుంది, గతంలో కూడా. ఇవన్నీ రీజన్స్ అండి. ఇవన్నీ ఓకే. ఎకనామిక్ రీజన్స్ అండి. అందుకనే ఆ ఎకనామిక్ రీజన్స్ మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్ అమెరికన్ ఏదైతే పార్టీ పవర్ లో ఉందో, డెమోక్రటిక్ పార్టీ, వీళ్ళు ఉమ్, కొన్ని బైడెన్ వాళ్ళు కూడా, కొన్ని బైడెన్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొన్ని తప్పులు, అవకతవకలు చేశారు. ఓకే. ఇన్ఫ్లేషన్ ఇంకా పెరిగింది. అది వరల్డ్ లో ఎఫెక్ట్ అయిందండి. ఇవి ఓకే. రీజన్స్ అండి. ఓకే. శ్రీనివాసరావు గారు, ఇంకొకటి, గతంలో అసలు డొనాల్డ్ ట్రంప్ గారు అసలు వలసదారులు రాకుండా నేను మెక్సికో గోడను నిర్మిస్తాను అంటూ ఆయన చెప్పారు. దాంట్లో విఫలమయ్యారు. ఈసారి కూడా ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్రమ వలసదారుల మీద నేను ఉక్కుపాదం మోపుతా అంటూ ఆయన ఎన్నికల ప్రచారానికి వెళ్ళారు. అదే అస్త్రంతో ఆయన ఎన్నికల్లో గెలిచారు. ఇప్పుడు మెక్సికో గోడ నిర్మించేటువంటి అవకాశం ఉందా? అసలు ఏ ఏ దేశాల నుంచి అమెరికాకు ఎక్కువగా అక్రమంగా వలసదారులు వస్తూ ఉన్నారు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, లాస్ట్ టైం కూడా తన పవర్ లోకి వచ్చినప్పుడు నేను బార్డర్ కడతాను అని చెప్పారు, కట్టలేదు. ఉమ్, అంటే ఇంకొక విషయం అంటే, ఇక్కడ అనాలిసిస్ ఏమిటి అంటే, ఉమ్, ట్రంప్ గారు మొదటిసారి ఏదైతే వారు నినాదంతో వచ్చారో అవన్నీ కూడా పూర్తి చేయలేదు వారు. ట్వంటీ ఎగ్జాక్ట్లీ. 30% పూర్తి చేశారు. ఉమ్, ఇప్పుడు కూడా అలాగే అవుతుంది. అంటే ఉమ్, రాజకీయంగా తను ఇవన్నీ యూజ్ చేసుకొని ఇక్కడ ఉమ్, లోకల్ అమెరికన్స్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉమ్, చేసి వచ్చారు పవర్ లోకి అనేది ఒక ఆర్గ్యుమెంట్ అండి. ఉమ్, ఇప్పుడు మరి లాస్ట్ టైం మరి చెప్పిన తన మేనిఫెస్టోలో అన్ని పూర్తి చేయలేదు, 20-30% చేశారు. మరి ఉమ్, ఈసారి కూడా చేస్తారన్నది ఒక పెద్ద క్వశ్చన్ అండి, ఒకటి. ఓకే. రెండోది, ఇప్పుడు ఆ గోడ కట్టాలంటే, ఆ వాల్ కట్టాలంటే ఓన్లీ ఫెడరల్ మనీ ఖర్చు పెట్టాలి. ఓకే. మరి ఫెడరల్ మనీ ఖర్చు పెట్టాలంటే ఇప్పుడు అమెరికాలో ఫెడరల్ గవర్నమెంట్ కు చాలా అప్పులు ఉన్నాయి ఉమ్, ప్రపంచవ్యాప్తంగా. ఓకే. ఎందుకంటే చైనాకే కొన్ని ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అప్పులు ఉన్నాయి అమెరికా ఉమ్, గవర్నమెంట్. ఓకే. మరి ఇప్పుడు మరి డెఫిషిట్ లోనే ఉంది పరిస్థితి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, మొన్నటి దాకా హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండే. ఉమ్, ఇప్పుడు ఎలక్షన్ టైంలో జో బైడెన్ గారు ఇంట్రెస్ట్ రేట్ తగ్గించారు. ఉమ్, అంటే మరి ఇవి నిజంగా అసలు ఓన్లీ ఎలక్షన్ కోసమే ఇంట్రెస్ట్ తగ్గించారా ఫెడరల్ గవర్నమెంట్, ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు? అసలు నిజంగానే ఎకానమీలో అంత దమ్ముందా అంటే, పరిస్థితి చూస్తే వరల్డ్ బ్యాంకే కానీ ఇక్కడ ఎకానమిస్ట్లు ఏమంటారంటే, మనమే బిలియన్స్ ఆఫ్ డాలర్స్ మనం అప్పులో ఉన్నాము, డెఫిషిట్ లో ఉన్నాము. వీరు ఉమ్, మాత్రం రేపు వచ్చి ఎలా దాన్ని టర్న్అవుట్ చేస్తారు, ఎలా దాన్ని తిరిగేస్తారు అనేది ఒక క్వశ్చన్. అంటే ఎకానమిస్ట్
ఓకే. ప్యూర్ ఎకానమిస్ట్. ఇంకొకటి ఇంకొకటి ఇక్కడ మనం మాట్లాడుకుంటే శ్రీనివాసరావు గారు, అసలు ట్రంప్ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు 18వ శతాబ్దంలో అమెరికాకు వలస వచ్చారు. కాబట్టి అసలు ఈయన అక్రమంగా వలసదారుల్ని ఎలా అమెరికా నుంచి తరిమేస్తారు అంటూ కూడా భిన్నాభిప్రాయాలు దీని మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. నిజంగా 18వ శతాబ్దంలో డొనాల్డ్ ట్రంప్ వారి పూర్వీకులు అమెరికాకు వలస వచ్చారా? అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు? అవునండి. ఇప్పుడు మీకు ఒక చిన్న విషయం అండి. హిస్టరీ, మన అమెరికా హిస్టరీ ఏంటంటే, కొలంబస్ వచ్చిన తర్వాతనే మన తెల్లవాళ్ళందరూ యూరోపియన్స్ వచ్చారు ఇక్కడ. అవును. జూయిష్ వాళ్ళు వచ్చారు. సెకండ్ వరల్డ్ వార్, ఫస్ట్ సెకండ్ వరల్డ్ వార్ తర్వాతనే అందరూ వచ్చారు ఇక్కడికి. జర్మనీ నుంచి, అన్ని దేశాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఫ్రెంచ్ వాళ్ళు వచ్చి పరిపాలించారు, పోర్చుగీస్ వచ్చి పరిపాలించారు, డచ్ వాళ్ళు పరిపాలించారు, ఇంగ్లీష్ వాళ్ళు పరిపాలించారు అమెరికాను. వీళ్ళందరూ బయట దేశంలో వచ్చి పరిపాలించారండి. అమెరికాలో ఇంతకు ముందు ఎవరంటే నేటివ్ ఇండియన్స్, మన దగ్గర కోయ జాతి లాంటి వాళ్ళు. మరి అంతకుముందు ఎవరు లేరు ఇక్కడ. నల్లవాళ్ళని కూడా వీళ్ళు తీసుకొచ్చారు, తెల్లవాళ్లే తీసుకొచ్చి వాళ్ళని స్లేవ్ గా తీసుకొచ్చి పెట్టారు. వాళ్ళు ఇప్పుడు అమెరికన్స్ అయిపోయారు అనుకోండి. సో మీరు అమెరికన్ హిస్టరీ చూస్తే 200 సంవత్సరాలలో అసలు అందరూ ఇమిగ్రెంట్సే, కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ ఇది. ఇక్కడ లోకల్ వాళ్ళు ఎవరు లేరు. లోకల్ వాళ్ళు నేటివ్ ఇండియన్సే. వాళ్ళని తరిమి కొట్టేసి వాళ్ళకి నేటివ్ ఇండియన్స్ కి రిజర్వేషన్స్ ఇచ్చారు. అంటే మనకు కొన్ని ఎస్టీ తాండల్లాగా ఇక్కడ వీళ్ళకు కొంత ఇచ్చేసి అక్కడికి వీళ్ళు వాళ్ళు పోరు. వాళ్ళ దగ్గర ట్యాక్స్ కూడా కలెక్ట్ చేయరు. వాళ్ళని ఇండియన్ రిజర్వేషన్స్ అంటారు. మరి వీళ్ళందరూ అమెరికా ఇండియన్స్ చెందిందే అంటారు. ఇండియన్స్ అండి, మన ఇండియన్స్ కాదండి, రెడ్ ఇండియన్స్ అంటారు వాళ్ళని. కొలంబస్ అనేవాడు మొదటిసారి ఇండియా రావడానికి వచ్చి ఆయన ఇటు వచ్చేసాడు. ఇటు వచ్చి చూసేసి వీళ్ళు పోయే జాతిలాగా బట్టలు అవన్నీ చూసి తెల్లగా ఉన్నారు కనుక, హే రెడ్ ఇండియన్స్ ఉన్నారేంటి ఇక్కడ, రెడ్ ఉన్నారేంటి అన్నాడు. అందుకే ఆ పేరు రెడ్ ఇండియన్స్ వచ్చారండి. ఆ రెడ్ ఇండియన్స్ అంటే ఇక్కడ లోకల్ వాళ్ళు, అంటే నేటివ్ అబారిజినీస్ వాళ్ళని రెడ్ ఇండియన్స్ అంటారండి. అసలు అమెరికన్స్ వాళ్ళండి. మనం అంతా ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా ఇప్పుడు మేము అమెరికన్ సిటిజన్ అయ్యాము. ఇప్పుడు మా పిల్లలు అమెరికన్ సిటిజన్స్. మేమంతా పైకి పోయిన తర్వాత వాళ్ళు ఇక్కడ వాళ్ళే కదండి, ఇంకా సెకండ్ థర్డ్ జనరేషన్. సో డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా యూరోప్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఆయన భార్య కూడా యూరోపియన్ కదండి, ఆమె యూరోపియన్ అమ్మాయి ఆయన భార్య. మరి ఆమె ఇక్కడికి వచ్చి సిటిజన్ అయింది. ఇప్పుడు ఆమెకి ఇంకా యూరోపియన్ ఇంగ్లీషే మాట్లాడుద్ది ఆమె. అంటే వీళ్ళందరినీ పంపించాలంటే లీగల్ ఇమిగ్రేషన్ చెయ్యాలి. మనం కూడా యూకే వాళ్ళలాగా, ఆస్ట్రేలియా లాగా, కెనడా వాళ్ళలాగా ఎవరైతే స్కిల్డ్ ప్రోగ్రామ్ మైగ్రెంట్స్ ఉంటారో వాళ్ళని తీసుకొద్దామని ఆయన అనొద్ద ప్రోటోకాల్ తను చేస్తా అంటున్నారు తన మేనిఫెస్టో, విచ్ ఈస్ అ గుడ్ వన్. ఇప్పుడు మన వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ గారు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇమిగ్రేషన్ విధానంలో కొన్ని మార్పులు తీసుకొస్తారని, అలాగే అమెరికన్స్ కాకుండా విదేశాలకు సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే అమెరికాలో ప్రసవిస్తారో అక్కడ అమెరికాలో పుట్టినటువంటి పిల్లలకి అమెరికన్ పౌరసత్వం రాకుండా కొన్ని ఆయన చట్టాలను తీసుకురాబోతున్నారని, అలాగే గ్రీన్ కార్డ్ ఎవరైతే ఉన్నారో గ్రీన్ కార్డు వాడికి సంబంధించిన నిబంధనలను కూడా ఆయన కొన్ని సవరణలు చేస్తారు అనేటువంటి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం. ఏంటి ఈ వార్తల్లో వాస్తవం ఉందా? నిజంగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ గారు ఇమిగ్రేషన్ విధానాన్ని మారుస్తారా? అలాగే పౌరసత్వానికి సంబంధించినటువంటి కొన్ని విధానాలను కూడా ఆయన మార్పులు చేస్తారా అంటే ఏం చెప్తారు? మార్చే పాసిబిలిటీస్ ఉన్నాయండి. ఇక్కడ మనం ఒక్కటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, సిటిజన్షిప్ యాక్ట్ అని మన దేశంలో కూడా ఉంటుంది, ఇక్కడ కూడా ఉంటుందండి. అంటే సిటిజన్షిప్ బై బర్త్, సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చాలా మంది బంగ్లాదేశ్ వాళ్ళు, రహేలా వాళ్ళు వచ్చి మన దగ్గర ఉండిపోయారు. మరి వాళ్లకు పౌరసత్వం ఇచ్చారు కదా మన సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం. ఇప్పుడు లాస్ట్ టైం మన మోడీ గారు ఉన్నప్పుడు, ఇప్పుడు లాస్ట్ టర్మ్ లో ఇక్కడ కూడా సిటిజన్షిప్ యాక్ట్ అనేది ఒకటి ఉందండి. వాళ్ళు ఏం చేశారంటే ఇక్కడ ఎవరైతే పుడతారో బై బర్త్ వాళ్ళకి సిటిజన్షిప్ ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు చూసుకుంటే యూకే ఉందండి. యూకేలో, ఆస్ట్రేలియాలో, ఇంగ్లాండ్లో ఆ సిస్టమ్ లేదు. మీకు ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్లో పుట్టారనుకోండి, మీకు దుబాయ్ పాస్పోర్ట్ రాదు. యూకేలో పుడితే యూకే పాస్పోర్ట్ రాదు మీకు. తల్లిదండ్రులు ఎవరైనా ఇప్పుడు యూకేలే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్, కెనడాలో మీరు వన్ ఆఫ్ ద తల్లిదండ్రులు అయితే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయి ఉండాలి, లేకపోతే వన్ ఆఫ్ ద తల్లిదండ్రులలో ఒక సిటిజన్ అయి ఉండాలి. వాళ్లకు పుడితేనే మీకు సిటిజన్షిప్ వచ్చింది అక్కడ లాస్. వీళ్ళు ఏం చేశారు, వాళ్ళందరికి భిన్నంగా యూకే లా భిన్నంగా వీళ్ళు అమెరికన్స్ తయారు చేసుకున్నారు.
ఇక్కడ ఉమ్, ఎవరైతే పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ ఇస్తామని. ఉమ్, ఇప్పుడు ఇప్పుడు ట్రంప్ గారు ఏం చేస్తున్నారంటే వేరే కంట్రీస్ ఇమిగ్రేషన్ లాస్ అన్ని చూసి, అంటే ఉమ్, వారి దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ మరి వేరే ఆ కంట్రీస్ అన్ని ఆంగ్లో సాక్సన్ ఇంగ్లీష్ కంట్రీస్ లో ఎలా ఉంది కదా, మన ఉమ్, కంట్రీలో ఇక్కడ స్పానిష్ వాళ్ళు వీళ్ళు విజిటర్ వీసాలు వచ్చేసి ఇక్కడ ఉమ్, ప్రసవించి వాళ్ళ పిల్లలకు సిటిజన్షిప్ తీసుకొని ఉమ్. గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ తీసుకొని ఇక్కడ ఉండిపోతున్నారు. మరి అవును. అలాంటి లూప్ హోల్ ను క్లోజ్ చేయాలని చెప్పి ఆయన అడ్వైజ్ ఇస్తే ఆ నినాదంతో కూడా వచ్చారు, నేను మార్చేస్తాను, అలాంటివి ఓకే. వచ్చి ఇక్కడ చేయడం లేదని. అయ్యే ఛాన్సెస్ ఉన్నాయండి, ఎందుకంటే ఇప్పుడు లోవర్ పౌరసత్వ హౌస్ విధానంలో అప్రోచ్ లో. గనక మార్పులు తీసుకొస్తే అది భారతీయుల మీద అలాగే ఇతర దేశస్తుల మీద నిజంగా తీవ్రమైనటువంటి ప్రభావాన్ని అయితే చూపించేటువంటి అవకాశం ఉంటుంది కదా. అలాగే ఇప్పుడు గ్రీన్ కార్డుకి సంబంధించినటువంటి రూల్స్ కూడా మార్చే దిశగా డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి దీన్ని ఎలా చూడవచ్చు? డెఫినెట్ గానండి. ఇప్పుడు ఆ లా గిట్ట మార్చితే ఇక్కడ ఏంటంటే ఆ సిటిజన్షిప్ యాక్ట్ ను మార్చాలండి. ఆ ఉమ్, సిటిజన్షిప్ యాక్ట్ మార్చాలంటే మనలాగా మన దగ్గర లెక్క లోవర్ హౌస్ అప్పర్ హౌస్ లోక్సభ రాజ్యసభలో పాస్ అవ్వాలి కదండి. మరి ఉమ్, మెజారిటీ ఉండాలి కదా ఆ పొలిటికల్ పార్టీకి. ఇప్పుడు బీజేపీ ఓకే. గారికి ఉంది కదా పార్టీ. సేమ్ థింగ్ ఇక్కడ కూడా వాళ్ళు కాంగ్రెస్ లో ఉన్న సెనెట్ లో వాళ్ళే పవర్ లోకి వచ్చారు వస్తున్నారు. రిపబ్లికన్ పార్టీ ఉంది కనుక వాళ్ళ చేతిలో వాళ్ళు మార్పులు చేసే అవకాశాలు ఉన్నాయి. అవుతుంది కూడా, లా పాస్ అవ్వచ్చండి. ఓకే. అదొకటి. రెండోది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఇక్కడ వచ్చి వాళ్ళు విజిటర్ వీసాలో వచ్చి ఇక్కడ చేద్దాం అనుకుంటారో నెక్స్ట్ టైం వచ్చినా కూడా వాళ్ళకు వీసాలు ఉండవు. వాళ్ళకు వచ్చి ఇక్కడ పిల్లలు కన్నా కూడా వాళ్ళకు సిటిజన్షిప్ ఇవ్వరు. సో ఓకే. ఇది ఒకందుకు మాకు అమెరికన్ సిటిజన్స్ మా అందరికి కూడా కంట్రీ ఎకానమీకే కానీ అంటే ఈ లూప్ హోల్స్ అన్ని క్లోజ్ చేస్తే బెటర్ అండి. ఓకే. అయితే కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి, అవుతాయి కూడా. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.